హలో. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాము. సో, అక్కడ నేనేం చేస్తున్నానంటే, ఉద్ది పప్పు ఉంటది కదా! దాన్ని బ్యాటర్ చేసి ఉద్ది అట్లేస్తున్నాను. మామూలుగా ఇడ్లీ పిండి అవన్నీ చేసేటప్పుడే ఇది కొంచెం సెపరేట్‌గా నానపెట్టి, ఇంకా సాష్టాకి, ప్రదీతకి ఏసిస్తున్నాను. అవి చాలా హెల్తీ కదా! అండ్ చాలా టేస్టీగా గూడా ఉంటాయి. అండ్ ఎన్ని తిన్నా సరిపోవవి. సో, ఇంకా సాష్టాకి వాళ్ళకి అవి అట్లేసిస్తున్నాను. అండ్ ఈ లోపల ఏం చేస్తున్నానంటే, బటర్ ఉంది కదా! అంటే ఇది సాల్ట్ లేకుండా నాన్ సాల్టెడ్ బటర్ అనమాట. దీంతో నేను ఘీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో, చాలా చాలా టేస్టీగా ఉందండి. అండ్ ఘీ అంతా బటర్ అంతా కరిగిపోయిన తర్వాత ఘీ ప్రిపేర్ అయిద్ది కదా! అసలు ఆ స్మెల్ ఎంత బావుందంటే ఇండియాలో ఘీ లానే ఉంది. యాక్చువల్‌గా అయితే నేను ఇండియన్ మార్కెట్‌లో నుంచి తెచ్చుకున్నాను. అసలది స్మెల్ రావట్లేదు. ఇట్లా మనం పాయసం వీటిలో ఎట్లైనా వేస్తే అసలు ఆ ఫ్లేవరే తెలియట్లేదు ఘీ ఫ్లేవరు. నాకైతే అస్సలేం నచ్చలేదు. బట్ ఇదైతే మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఈవెన్ మనము దీపాలకు కూడా వాడుకోవచ్చు ఈ నూనె. సారీ నూనె కాదు నెయ్యి. ఆ అన్సాల్టెడ్ బటర్ అయితే 4 క్యూబ్స్ దాకా ఉంటాయండి ఒక బాక్స్‌లో. సో, మనం 4 క్యూబ్స్ కానీ ఘీ ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా 1 లీటర్ బాటిల్ దాకా వచ్చింది నాకైతే. 1 లీటర్ కాదు కానియండి కొంచెం తక్కువే వచ్చింది. సో, చూస్తున్నారు కదా అక్కడ. ఈవెన్ దీపాలకు కూడా మనము వాడుకోవచ్చు. అస్సలు జిడ్డే ఉండదండి. మామూలుగా ఆయిల్‌తో మనం దీపాలు పెట్టామంటే ఎంత జిడ్డుగుంటది కదా! వాష్ చేసేటప్పుడు కానీ, అప్పుడు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటది. అదే ఈ ఘీతో పెట్టామనుకో ఇలా అనంగానే అసలు నీట్‌గా అయిపోతాయి దీపాలు. అంత జిడ్డు లేకుండా ఉంటాయన్నమాట. సో, చూసారు కదా! ఆ బాటిల్ నిండా వచ్చింది. నిండా కాదు కొంచెం తక్కువకొచ్చింది. సో, ఈ ఘీ అయితే చాలా టేస్టీగా గూడా ఉంది. అసలు స్మెల్ ఎంత బావుందో అసలు. నాకైతే చాలా బా అనిపించిందండి. నేను ఏదైతే ఇండియన్ మార్కెట్‌లో తెచ్చుకున్నానో అదైతే అస్సలు టేస్టే లేదు. అండ్ అసలు స్మెల్ కూడా లేదు. ఒక రకమైన వాసన గూడా వస్తుంది. బట్ ఇదైతే చాలా బావుంది. సో, ఇదొచ్చి లుసర్నే బ్రాండ్. మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. అండ్ అన్సాల్టెడ్ బటర్. ఈ బటర్ ప్యాకెట్స్ అయితే ఒక్కొక్కసారి సేఫ్‌వేర్‌లో మంచి డీల్ పెడతారండి. అప్పుడు తెచ్చుకునేసారంటే కూడా మనకు చాలానే క్వాంటిటీ వచ్చేలాగా ఘీ చేసుకోవచ్చు. ఇటు దేవుడికి అండ్ మనం ఎప్పుడైనా ప్రసాదాలు చేయాలన్నా అండ్ ఇంట్లో పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ చాలా టేస్టీగా ఉంది. సో, ఇది ఘీ ప్రిపరేషన్. అండ్ మీకెవరికన్నా ఐడియా ఉందా? మనం ఘీ కాంచిన తర్వాత బాండిల్లో అడుగంటుతుంది కదా! అది చాలా టేస్టీగా ఉంటది. అది ఉత్తది తిన్నా కూడా చాలా బావుంటది. అండ్ దాంతో మేము ఒక బాల్స్ లాగా చేసుకుంటాము. రాగి లడ్డులాగా. అందులో బెల్లం గావచ్చు, ఆర్ షుగర్ గావచ్చు. ఏదైనా వేసుకోవచ్చు. సో, షుగర్ కన్నా బెల్లం గుడ్ కదా! అండ్ హెల్తీ కూడా. సో, షుగర్ కాకుండా బెల్లం వేసాము. అండ్ చూస్తున్నారు కదా! ఇది రాగి ఫ్లోర్. సో, రాగి ఫ్లోర్ కూడా దాంట్లో మిక్స్ చేసి, ఇంకా కొంచెం ఘీ కూడా వేసేసి అండ్ బాగా మిక్స్ చేసుకోవాలా. దాని తర్వాత అది లడ్డూస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలా. ఇది సేమ్ లైక్ మనము సున్నుండలు చేసుకుంటాం కదా! అలానే ఉంటది. కానీ దీని ఫ్లేవర్ అయితే కూడా చాలా బావుంటుందండి. సో, ఇక్కడ ఇలా చూస్తూ ఉంటే మాకు మా నానమ్మ గుర్తొస్తుంది. అండ్ మాకు తిరుమలలో ఉన్నప్పుడు మేము ఫస్ట్ తిరుమలలో ఉండేవాళ్ళము. తిరుపతికి దిగి వచ్చే ముందు. సో, తిరుమలలో ఉండేటప్పుడు మాకు చాలా గేదెలు, ఆవులు అన్నీ ఉండేటివి. మా నాన్న కొండ మీద పాలంతా గూడా సప్లై చేసేవాళ్ళు తిరుమలలో. ఇంకా మాకు పాలకైతే అసలు కొదవే లేదు. సో, జున్ను పాలు గావచ్చు, ఇట్లా ఘీ కావచ్చు చాలా ఉండేటియి. సో, మాకు ఎప్పుడు మా నాన్న ఈ లడ్డూలు చేసి పెట్టేది. అండ్ ఇవి చాలా చాలా హెల్తీ లడ్డూస్. సో, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేం పెద్ద కష్టమైన రెసిపీ కూడా కాదు. సో, ఈజీగానే అయిపోతుంది. సో, ఇంకా అది అలా ప్రిపేర్ చేసి పెట్టేసిన తర్వాత ఇంకా లంచ్‌కి ప్రిపేర్ చేస్తున్నాము. ఇవాళ మీకొక మంచి రెసిపీ చూపిస్తాను లంచ్‌కి. కాకరకాయ ఫ్రై. సో, అసలు చేదే ఉండదండి. బట్ నేనైతే అసలు కాకరకాయే తినను. కానీ ఇది అసలు చాలా బావుంటది. చేదే ఉండదు. సో, దాని మీద తొక్కుంటది గదా! మొత్తం పీల్ చేసేసాను. పీల్ చేసేసి వాటన్నిటిని చిన్ని చిన్ని పీసెస్‌గా కట్ చేసుకుంటున్నాను. సో, ఇవాళంతా మీకు రెసిపీస్ చూపిస్తున్నాను కదా! అలా ఏం లేదు. ఇది లంచ్‌కి ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇది బావుంటదని చెప్పి మీతో షేర్ చేస్తున్నాను అంతే. అండ్ ఈ కాకరకాయలో కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ ఏసి ఒక లెమన్ సైజ్ అంత చిన్న లెమన్ సైజ్ నేను 4, 5 కాకరకాయలేమో తీసుకున్నాను కదా! సో, దానికి తగ్గట్టు చింతపండు తీసుకొని వాటర్ పోసి దీన్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. సో, ఇలా మనము గెరిటతో ప్రెస్ చేయంగానే అలా మెత్తగా విరిగిపోవాలా. అంటే చక్కగా అది బాయిల్ అయిపోవాలి. సో, ఇలా ఉడికించుకున్న తర్వాత ఇది కూల్ చేసుకోవాలి. అండ్ నేను ఈ రెసిపీ ఎవరి దగ్గర నేర్చుకున్నానో కూడా నాకు గుర్తులేదు. వాళ్ళు ఒకలాగా నేర్పించారు. ఇది నేను ఒకలాగా చేసేసాను. ఇది ఓన్ రెసిపీ అయిపోయింది. అండ్ దీనికొచ్చి నేను మసాలా పట్టుకుంటున్నాను. సో, ఇందులోకి 1 ఆనియన్, సో, అల్లం కూడా వేయాలి. నేనక్కడ చూపించడం మర్చిపోయాను. అండ్ పట్టా, లవంగం అండ్ సోంపు.
ఈ 3 వేసేసి ఇంకా మనం మెత్తగా పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి. సో ఇదే ఆ కాకరకాయ ఫ్రైకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. వన్స్ ఇది బాగా మెత్తగా చూస్తున్నారు కదా, అక్కడ ఇలా ప్రెస్ చేయంగానే చక్కగా ఉడికిపోయాయి. సో ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత దాన్ని కూల్ చేసేసుకొని ఆ వాటర్ మొత్తం మనం పిండేయాలండి. వన్స్ మనం ఇలా పిండేసి వాటర్ మొత్తం సపరేట్ చేస్తే ఇంకా చేదంతా వెళ్ళిపోతుంది. అందులో ఇంక మనం టామరిన్ కూడా వేసాం కదా, ఆ పులుపు కూడా కాకరకాయలోకి బాగా ఊరిపోతుంది. కాబట్టి మనకు అస్సలు చేదే తెలియదు. అండ్ ఇప్పుడు మనం ఏదైతే మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నామో, మనం కాకరకాయ పిండి పెట్టేసాం కదా పక్కకి, అందులో వేసుకొని బాగా మిక్స్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కకు పెట్టేసామంటే అది ఏదైతే మసాలా పేస్ట్ చేసామో అది మొత్తం కాకరకాయ ముక్కలకంతా పట్టేస్తుంది. ఇంకా అసలు చేదు అనేది కూడా తెలియదు కదా మనకు. నేను కూడా ఒక్కొక్కసారి ట్రై చేస్తాను తినడానికి. ఎందుకో నాకు కాకరకాయ అంటే అసలు నచ్చదు. అంతే అండి, జంక్ అయితే బాగానే తింటాం కానీ హెల్దీ ఏదన్నా అంటే మాత్రం దగ్గరికి కూడా రానియము. అందులో నేను ఒకదాన్ని. ఇట్లా హెల్దీగా ఉంది అంటే మాత్రం తినలేను నేను. సో కాకరకాయ అనేది చాలా హెల్దీ. మీరు మాత్రం ఖచ్చితంగా తినండి. అలవాటు లేని వాళ్ళు కూడా ట్రై చేయండి ఫస్ట్. సో నేను కూడా ట్రై చేస్తూ ఉంటా అప్పుడప్పుడు, కానీ నాకు తినబుద్ధి కాదు అది ఎందుకో మరి. సో ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలన్నీ వేసేసి ఇంకా మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టాం కదా, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ దాకా నేను మ్యారినేట్ చేసి పెట్టాను, దాన్ని ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను అనమాట. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే అడుగంటేస్తుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుంటే చూసారు కదా, చాలా చాలా యమ్మీగా ఉంటుంది. అలా ఫ్రై అయిపోతుంది బాగా. అండ్ ఇందులోకి ఇప్పుడు నేను కారం, సో ఎవరికి ఎంత కారం కావాలో వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటారు. మేము కొంచెం స్పైసీగానే తింటాము. సో నేను బాగానే కారం వేసాను. అండ్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఈ మూడింటిని వేసి ఇంకా బాగా మిక్స్ చేసేసి ఇది ఒక్కొక్క 5 to 10 minutes పెట్టి అలానే ఫ్రై చేసామనుకో ఆ పచ్చి వాసన పోతుంది, ఆ కారం అదంతా. ఇంకా అవి కూడా బాగా ముక్కలకి పట్టేస్తుంది అనమాట. సో చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అండ్ లక్ష్మికి వీళ్ళకైతే బాగా నచ్చింది రెసిపీ. అండ్ అప్పుడు అడుగుతూ ఉంటాడు ఇది చేయమని చెప్పి. కానీ నేను ఇది కొంచెం ప్రాసెస్ లాగా అనిపిస్తుంది నాకు. ఆ మసాలా పేస్ట్ చేసుకోవడం, మళ్ళీ మ్యారినేట్ చేసుకోవడం, స్లో ఫ్లేమ్లోనే పెట్టాలి. అందుకే నేను చేయను. బట్ కుదిరినప్పుడు చేస్తూ ఉంటా. ఇంకా వన్స్ మా లంచ్ అయిపోయాక మేము బయటకు వెళ్తున్నాము. సో ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఎన్ని ప్లేసెస్ దగ్గరికి వెళ్ళాము ఈరోజు, మీరైతే వ్లాగ్ చూస్తూ ఉండండి. ఏడ్చినావంటే ఇంక నేను ఇంట్లో దింపేస్తాను. నేను అక్కడ కార్ట్ కోసం కానీ దేనికోసం కానీ షాప్లో ఎప్పుడు ఏడవకూడదు, ఓకేనా? ఓకే, చక్కగా ఉండాలి. గుడ్ గర్ల్ మా ప్రదియ. ఇన్ని మాటలు చెప్తుంది. ఇంక అక్కడికి పోయినాక మా ప్రదీతని షాప్కి తీసుకెళ్తున్నాము. సాష్ర అయితే డే కేర్కి వెళ్ళింది. సో ప్రదీతకు చెప్తూ ఉన్నాను, అక్కడ ఎక్కడైనా ఏడ్చావా అంటే నేను కార్ట్లో నుంచి దింపేసి ఇంటికి తీసుకొచ్చేస్తానని. తనకు కార్ట్ తోయడం అంటే చాలా ఇష్టము. తన హైట్కి ఏమో ఆ కార్ట్ చాలా పెద్దగా ఉంటుంది, కానీ తనకేమో కార్ట్ అంటే ఇష్టము. అది తీసుకెళ్ళి ఎక్కడ గుద్దేస్తుందో, ఎవరిని గుద్దుతుందో అని చెప్పి మాకు భయంగా ఉంటుంది. అందుకే ముందే ఇన్స్ట్రక్షన్స్ అన్ని పాస్ చేస్తున్నాను దానికి, ఇలా ఉండాలి అలా ఉండాలి షాప్లో అని. సో ఇవాళ అయితే చాలా వరకు బాగానే ఉండింది. మళ్ళీ కొంచెం తర్వాత యథావిధిగా తను చేయాలనుకుందే చేసింది. అండ్ ఇంక ఇక్కడ మేము షాప్కి ఎందుకు వచ్చాము అని అంటే గ్రాసరీస్ తీసుకోవాలి. అండ్ ఇంక ఇక్కడ బాటిల్స్ ఉన్నాయండి మా ఇంట్లో. అంటే చాలా కోకోకోలా ఇట్లా అన్నీ తాగుతూ ఉంటారు కదా. సో ఈ బాటిల్స్ అన్ని చాలా ఉన్నాయి. ఇంకా అక్కడ రీసైక్లింగ్ది ఉంది, అది వేద్దామని చెప్పి తీసుకొచ్చాము. అండ్ ఇవి అన్ని స్టేట్స్లో ఉండవంట. అట్లీస్ట్ మా చెల్లి వాళ్ళ స్టేట్లో అయితే ఇలా రీసైక్లింగ్ ప్రాసెస్ లేదంట, బాటిల్స్ని పడేస్తారంట. సో ఇక్కడ మాకైతే అది వేస్తే ఎంతో కొంత సెంట్స్ అయితే మాకు బ్యాక్ వస్తాయి. బట్ మేము కొనేటప్పుడు అది పే చేసే తీసుకుంటాము. సో ఇక్కడ ఇంకా రీసైక్లింగ్ చేస్తున్నాం వాటన్నిటిని. చెయ్యి వెనక్కి నుంచి పెద్ద పాటలు చూసారా, చిన్న పాటలు నేను పెట్టాలి.
అసలు ఆ బాటిల్స్ పడేయడం అనేది ప్రదీతకి ఎంత నచ్చిందో. చాలా కవర్స్ ఉన్నాయండి. 2, 3 కవర్స్ దాకా ఉన్నాయి బాటిల్స్. సో అవన్నీ పడేసే లోపల చాలా టైం అయిపోయింది మాకు. అయిపోయిందా? ఆ గ్రీన్ బటన్ ప్రెస్ చేయనా నుండు. అయిపోయింది. ఫన్ అయిపోయిందా? ఫన్ ఉందా నీకు? దా కూర్చోయిపో. అండ్ వన్స్ ఇంకా బాటిల్స్ అన్ని రీసైక్లింగ్ చేసేసి ఇంకా షాప్కి వెళ్ళామండి. సో కొన్ని గ్రాసరీస్ అయితే తీసుకోవాల్సి ఉంది. ఇంకా అక్కడ నుంచి గ్రాసరీస్ తీసుకొని వేరే ప్లేస్కి వెళ్ళాము. అండ్ ఇవాళ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత బయలుదేరామన్నమాట నేను మా చెల్లి ఇద్దరము. సో ఇంకా మా చెల్లెలకి డ్రైవింగ్ వచ్చు కదా, చక్కగా ఎక్కడికి కావాలంటే అక్కడ తిరుగుతున్నాము. మా చెల్లెలు రానప్పుడు అయితే ఇంక ఇంట్లోనే ఉండేదాన్ని నేను. ఎందుకంటే లక్ష్మికి ఆఫీస్ వర్క్ ఉంటుంది, నాకు డ్రైవింగ్ రాదు, అక్కడ బస్ ట్రాన్స్పోర్టేషన్ లేదు. సో ఇంకా నడిచి వెళ్దామంటే ఆల్మోస్ట్ అన్నీ 1 మైల్ దూరంలోనే ఉంటాయి. సో నడిచి వెళ్ళడానికంటే ఎప్పుడో ఒకప్పుడు వెళ్తాం కానీ ఎవ్రీడే వెళ్ళలేము కదా. సో చాలా కష్టమైపోతుంది. సో మా చెల్లెలకి డ్రైవింగ్ వచ్చు. అండ్ తను ఉన్న రోజులైతే మాత్రం మేము షాప్స్కి బాగా తిరిగామన్నమాట. బట్ అన్నెసెసరీగా అయితే ఏం కాదండి. గ్రాసరీస్ ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇవాళ చూడండి మేము లంచ్ తర్వాత బయటకు వచ్చాం కదా, ఎన్ని తిరిగామో అసలు. అండ్ సో ఇక్కడ అయితే సేఫ్వేకి వచ్చాము ఫ్రూట్స్ అవన్నీ తీసుకోవాలని. సో ఒక్కొక్కసారి సేఫ్వేలో అయితే మంచి డీల్స్ పెడుతూ ఉంటారు. మనకు వీక్లీ యాడ్స్ వస్తూ ఉంటాయి. అందులో చూసి తీసుకుంటే చాలా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే సేఫ్వే యాప్ ఉంటే జస్ట్ ఫర్ యూ అనే కూపన్స్ యాడ్ అవుతాయి. వన్స్ ఆ కూపన్స్ యాడ్ అయితే మనకి ఇంకా తక్కువ ప్రైజెస్కి వస్తాయి. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూపన్స్ కూడా ఆటోమేటిక్గా డిడక్ట్ అవుతాయి. సో సేఫ్వే యాప్ అయితే మాత్రం ఒకసారి ట్రై చేయండి. అదైతే మంచి యాప్ అని చెప్పాలి. ఎందుకంటే మెంబర్ ప్రైస్కి ఒకలాగా ఉంటుంది. సేఫ్వే యాప్లో మనం కొన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా రీడీమ్ అవుతుంది అనమాట వన్స్ మనం చెక్అవుట్ చేసే టైంకి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి సేఫ్వే యాప్ని ట్రై చేయొచ్చు. అదేం పెద్ద కష్టం కాదు, జస్ట్ యాప్ అండ్ మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది. సో మంచి ఆఫర్స్ అయితే ఉంటాయండి. ఏడవకుండా గుడ్డలాగా కూర్చుందని చెప్పి ఇచ్చింది తెలుసా. అయ్యో నువ్వు అటు రావాల్సింది, దీన్ని అటు ఎక్కించాలి. ఇంకా సేఫ్వేలో అన్ని గ్రాసరీస్ తీసేసుకొని దాని పక్కనే మాకు డాలర్ ట్రీ ఉందండి. ఇంకా డాలర్ ట్రీలోకి వచ్చాము. ఎందుకు వచ్చాము అని అంటే ముందు మేము కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాము. సో అవి రిటర్న్స్ ఇవ్వాలి. సో ఇక్కడ రిటర్న్స్ అయితే యాక్సెప్ట్ చేయరు, ఇంకా ఎక్స్చేంజ్ చేసుకోవాలి. సో ఇంకా దానికోసం ఏమున్నాయా అని చూస్తూ ఉన్నాము. అండ్ డాలర్ ట్రీలో ఏంటి అని అంటే ఎవ్రీ డే వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారండి. మనము ఈరోజు వెళ్ళామంటే అక్కడ ఒక ప్రోడక్ట్స్ చూడొచ్చు, ఇంకా రేపు వెళ్ళామంటే అక్కడ అన్నీ మార్చేసి ఉంటారు, అప్పుడు వేరే ప్రోడక్ట్స్ పెట్టుంటారు. అండ్ డాలర్ ట్రీ అయితే క్రాఫ్ట్స్కి అండ్ పిల్లలు ఏదైనా డ్రాయింగ్ పిల్లల బుక్స్కి, సో ఇవైతే మంచి ప్లేస్ అనే చెప్పాలి. చాలా దొరుకుతాయి మనకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ రిలేటెడ్వి. సో ఇంకా మాకు ఏమన్నా కావాల్సినవి ఉంటే మేము ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి అయితే డాలర్ ట్రీకి ఒక్కొక్కసారి వస్తూ ఉంటాము. నేను మన బేబీ షవర్ది కూడా ఒకటి చేశాను కదా, ఆ స్టఫ్ కూడా కొంచెం అంతా డాలర్ ట్రీలోనే తీసుకున్నాను. మనకి ఏవి కావాలో అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. పెయింట్స్, కలర్స్ అన్నీ కూడా. పిల్లలకైతే ఎన్ని ఉన్నా కూడా అవి బోర్ కొట్టేస్తూనే ఉంటాయి. ఒక డే అవి వేస్తారు, అయిపోతాయి, బోర్ కొట్టేస్తుంటే వాళ్ళకి ఏదో ఒకటి కొత్తగా కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకా మేము డాలర్ ట్రీలో ఏదైనా తీసేసుకొని వెళ్తూ ఉంటాము. పెయింటింగ్స్ కానీ అట్లాంటివి వేసేసుకొని యూజ్ అండ్ త్రో లాగా అయితే బాగానే యూజ్ అవుతాయి. సో ఇంక ఇక్కడ ఉలెన్ థ్రెడ్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ, అవి తీసుకున్నామండి. ఎందుకంటే పూల్ లాగా పాంపామ్ బాల్స్ లాగా ఏదైనా చేద్దాము, దేనికైనా యూజ్ అవుతాయి అనేసి తీసుకుంటున్నాము. సో ఇంకా అక్కడ మా చెల్లి అవన్నీ సెర్చ్ చేసుకుంటే ఈ లోపల ప్రదీత ఏం చేస్తుందంటే మేము కార్ట్ అక్కడ పెట్టాం కదా, ఇంతసేపు మంచి కార్ట్లో కూర్చుంది. ఇంకా అంతే ఆ కార్ట్ తోసుకొని చూస్తున్నారా ఎలా వెళ్ళిపోతుందో. ఆ అమ్మాయి హైట్కి ఆ కార్ట్ కావాలంట. సో అందులో ఎంత స్టఫ్ ఉందో అది మొత్తం తోసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా దాన్ని కానీ మనం ముట్టుకుంటే ఏడవడం స్టార్ట్ చేస్తుంది. మనం ఎవరు ముట్టుకోకూడదు, ఆమె లాక్కొని వస్తుంది. సో ఇట్లాంటి పనులు అయితే చక్కగా చేస్తూ ఉంటుందండి ప్రదీత అయితే. సో ఇంకా గుడ్ గర్ల్ అనాలి, మళ్ళీ ఆమెను బ్యాడ్ గర్ల్ అనకూడదు. ఈమె చేసే పనులన్నీ గుడ్గానే ఉంటాయంట, అందుకని గుడ్ గర్ల్ అనాలంట, అన్నిటికీ ఒప్పుకోదు మళ్ళీ. సో ఇంక ఇట్లా కార్డు తోసుకుంటూ తిరుగుతుంది. వన్స్ ఇంకా డాలర్ ట్రీలో మాకు కావాల్సింది మళ్ళీ తీసేసుకొని ఇంకా ఎక్స్చేంజ్ చేసేసుకొని అక్కడి నుంచి వేరే షాప్కి వెళ్ళాము. వేరే షాప్కి కాదు, యూపీఎస్ స్టోర్. ఎందుకంటే నేను ఒక బ్యాంక్కి లెటర్ రాశాను, ఆ లెటర్ని పోస్ట్ చేయాలి. ఆ లెటర్ ఏంటి అనేది మీకు ఇన్ ఫ్యూచర్లో చెప్తాను నేను. ఇంకా అక్కడి నుంచి యూపీఎస్ స్టోర్కి వచ్చాము. సో ఇవన్నీ ఇంటికి దగ్గరలోనే అండి, ఒక 2 మైల్స్ లోపలే ఉంటాయి. కానీ 2 మైల్స్లో వాక్ చేయడం అన్నా కూడా కష్టమే కదా.
బట్ ఒకటొచ్చి లెఫ్ట్‌లో ఉంటే ఇంకోటొచ్చి రైట్‌లో ఉంటది. సో, ఇంకా మొత్తం తిరగాలి. అండ్ ఇంకిక్కడ యూపీఎస్ స్టోర్‌కి వచ్చాము. ఎందుకంటే లెటర్‌ని పోస్ట్ చేయాలి. అక్కడి నుంచి మళ్ళీ సాష్రాకి మ్యూజిక్ క్లాస్ గురించి కనుక్కోడానికి వెళ్ళాను. ఎందుకంటే పియానో వచ్చింది కదా! అండ్ పియానో క్లాసెస్ గురించి కనుక్కోడానికి వెళ్ళాను. యాక్చువల్‌గా అయితే ఈ యూపీఎస్ స్టోర్‌లో నేను లెటర్ వేసిన డే నుంచి ఇప్పటి వరకు నాకు ఆ బ్యాంక్ దగ్గర నుంచి ఏం రిప్లై లేదు. సో, వాళ్ళని మళ్ళీ కాంటాక్ట్ చేయాలండి. అండ్ ఇక్కడైతే ప్రతి పనికి చాలా టైమ్ టేకింగ్ అనిపిస్తుంది నాకైతే. ఫోన్ చేసినా ఇన్ఫర్మేషన్ చాలా లేట్‌గా ఉంటది. కస్టమర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు ఏదైనా. అండ్ ఏ పనికైనా చాలా సేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇదైతే కొంచెం కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది నాకిక్కడ. ఎందుకంటే ఫిన్లాండ్‌లో అలా చేయంగానే పని అలా అయిపోతూ ఉంటది. సో, ఆ కల్చర్‌కి అలవాటు పడి ఇక్కడికొచ్చేసరికి నాకు కొంచెం డిలే అనే అనిపిస్తూ ఉంటుంది. ఓకే. It's based around music literacy and rhythm around the keyboard. So the kids play games, they get better at listening, and just have fun. The other one would be our Rock City class for kids aged 3 to 5. So if she's a little bit more on the younger side, it's more about having fun with rhythms and just generally learning. ఈ మ్యూజిక్ స్కూల్ నేమ్ వచ్చి బ్యాక్ టు రాక్ మ్యూజిక్ స్కూల్. సో, ఇక్కడైతే అన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ నేర్పిస్తారండి. వయలిన్, డ్రమ్స్, పియానో అన్నీ. సో, లక్ష్మికైతే వయలిన్ నేర్పించాలని ఉంది సాష్రాకి. బట్ మా ఇంట్లో అయితే ఇప్పుడు పియానో ఉంది కాబట్టి నేను పియానో ప్రిఫర్ చేశాను. సో, ఇక్కడే కాదు ఇంకొక 2, 3 మ్యూజిక్ స్కూల్స్‌లో కూడా కనుక్కున్నాను. బట్ నాకైతే చాలా చాలా ఎక్స్‌పెన్సివ్ అని అనిపించిందండి. ఎందుకు అలా అంటున్నానంటే, సో, ఇప్పుడు అవర్ కూడా కాదు 45 మినిట్స్‌కి $30 అనమాట. జస్ట్ 45 మినిట్సే చెప్తారు క్లాసు. $30 అంటే చాలా ఎక్స్‌పెన్సివ్ కదా! సో, ముందు కనుక్కున్న పియానో క్లాస్‌కైతే 45 మినిట్స్‌కి $40 అని చెప్పారు. వీళ్ళు కొంచెం తక్కువ చెప్పారు. అండ్ వీళ్ళు కాన్సర్ట్స్‌లో కూడా పాల్గొంటారంట. అంటే పిల్లల్ని అక్కడికి పంపించడం అవన్నీ కూడా చేస్తారంట. బట్ వీళ్ళు ప్రొసీజర్ అయితే అంతా బానే ఉంది. నాకు కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. అండ్ దట్ టూ సాష్రాకి అసలు బేసిక్స్ కూడా రావు. సో, ఇప్పుడు ఇక్కడ వేసాము అంటే తను బేసిక్స్ నేర్చుకోవడానికే ఆల్మోస్ట్ ఇయర్ పడుతది. సో, నాకిది బాగా ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. బట్ నేను వేరే దగ్గర జాయిన్ చేయించాను. అది ఎక్కడ చేశాను ఏంటి అనేది మీకు కమింగ్ వ్లాగ్స్‌లో చెప్తాను. వన్స్ ఇంక అక్కడ డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాక సాష్రాని పిక్ చేసుకోవడానికి వచ్చాను. అప్పటికే 5 అయిపోయింది. సాష్రా డే కేర్ అయితే 5:30 వరకండి. 5:30 లోపు మనము ఎప్పుడైనా పిక్ చేసుకోవచ్చు. ఇంక మేము 5కంతా వచ్చి సాష్రాని పిక్ చేసుకొని వెళ్ళిపోయాము. పిక్ చేసుకొని మళ్ళీ ఇంటికెళ్ళలేదు డైరెక్ట్‌గా. అక్కడి నుంచి వేరే షాప్స్‌కెళ్ళాము. సో, చూసారు కదా! ఈరోజైతే ఎన్ని తిరిగామో. ఇంకిక్కడ నేను సాష్రాని పిక్ చేసుకునేదానికొస్తే ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళ టీచర్‌తో ఏదో ఆడుకుంటూ ఉందక్కడ. ఇంకా వాళ్ళ టీచర్ బుక్స్ అన్నీ ఇస్తుంది కలరింగ్ వేయమని చెప్పి. ఇంక నేను సాష్రాని పిక్ చేసుకునేసాను. సో, వాళ్ళ టీచర్ అయితే చాలా మంచిదండి. నాకు చాలా ఇష్టం ఆమె అంటే. చాలా చక్కగా మాట్లాడుతుంది నేనెప్పుడు ఎళ్ళా కూడా. అండ్ వన్స్ ఇంక సాష్రాని పిక్ చేసుకొని సాష్రాకి తినడానికి స్నాక్స్ కూడా తీసుకొచ్చాను. సో, ఇంకా డే కేర్‌లో ఏం తింటుందేమో నాకసలు తెలీదు కదా! సో, ఇంక నేను అందుకే స్నాక్స్ పట్టుకొని వస్తూ ఉంటాను ఎప్పుడొచ్చినా కూడా ఎక్కడికైనా బయటికెళ్ళేటప్పుడు. సో, స్నాక్స్ ఇస్తే కార్‌లో తినేస్తది తను. సో, ఇంకా అదయిపోయిన తర్వాత వేరే షాప్‌కెళ్ళాం. ఎక్కడికెళ్ళామంటే ఇండియన్ గ్రోసరీ స్టోర్‌కెళ్ళాము. చాలా గ్రోసరీస్ తీసుకోవాలి ఇండియన్ మార్కెట్‌లో కూడా. అందుకని ఆ స్టోర్‌కొచ్చాము. సో, ఇక్కడ నేను మీకు ముందు చెప్పాను కదా! నేను రాగి జావ కాంచుకుంటానండి అని చెప్పి. నా దగ్గర ఏదైతే పొడి ఉందో అది అయిపోయింది. ఇంకా జావర్ ఫ్లోర్, రాగి ఫ్లోర్ అలాంటివన్నీ ఉంటే తీసుకుందాం అని చెప్పి అండ్ ఇంకా వెజిటబుల్స్ కూడా కావాలి. సో, అవన్నీ తీసుకుందాం అని చెప్పి మేమింకా ఇక్కడికొచ్చాము. ఇంకా మా ప్రదీత ఇక్కడి నుంచి స్టార్ట్ చేసిందండి ఏడవడము. మధ్యాహ్నం అంతా బానే తిరిగింది. సో, ఇంకిక్కడ స్టార్ట్ చేసింది. ఇంకిక్కడి నుంచి కొంచెం క్రాంకీ అయిపోయింది. సో, ఇంకా ఏడుస్తూనే ఉంది. వేరే షాప్‌కెళ్ళినా కూడా. ఇంకా 2, 3 షాప్స్‌కి తిరగాల్సిందుంది. బట్ మేమైతే ఏది అన్నెసెసరీగా తిరగట్లేదండి. ఇక్కడేదో తిరగాలని చెప్పి తిరగట్లేదు. చాలా పనుంది కాబట్టి ఇంక తిరుగుతూ ఉన్నాము. ఇంకా రిటర్న్స్ ఇవ్వాల్సుంటే, ఏదైనా తీసుకోవాల్సుంటే అప్పుడు తిరుగుతూ ఉంటాం ఇలా. అది మా చెల్లుంది కాబట్టి తిరుగుతున్నాము. మా సిస్టర్ లేకపోతే ఇంకా అన్ని ప్లేసెస్‌కేం తిరగము. సో, ఇంకిక్కడ మ్యాంగోస్ అన్నీ వచ్చున్నాయి. చెప్పాను కదా! నాకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం అని చెప్పి. సో, మళ్ళీ ఒక బాక్స్ మ్యాంగోస్ తీసుకొనెళ్ళాము. అండ్ వెజిటబుల్స్ ఏమేం కావాలో అవన్నీ తీసుకొని జావర్ ఫ్లోర్ అది చాలా ఇంపార్టెంట్ అనమాట. రాగి జావ కాంచుకోవడానికి. అది కూడా తీసుకొని అండ్ ఇంకా కొన్ని స్నాక్స్. సో, ఇండియన్ స్నాక్స్ అంటే మనకు ఆబ్వియస్‌లీ చాలా ఇష్టం ఉంటది. యాక్చువల్‌గా ఇంట్లో చేసుకునేటివి చాలా బావుంటాయండి.
ఇంట్లో మేము చేసాము, చేస్తే అది 1 డే కూడా ఉండట్లేదు. అంటే తినేస్తూ ఉంటాం కదా ఆబ్వియస్లీ. సో జనాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా అసలు కష్టం ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది చేసుకొని తినడానికి. సో ఇంకా అందుకే షాప్లో దించి తీసుకెళ్తున్నాము. ఎప్పుడో ఒకసారి ఇంట్లో చేసుకుంటూ ఉన్నాము. అండ్ ఇంకా కంటిన్యూస్గా చేసే ఓపిక అయితే అస్సలు లేదు. పిల్లలు ఉంటున్నారు, అందులో నాకు ఇప్పుడు హెల్త్ కూడా చూసుకోవాలి కదా. సో నేనైతే ఎక్కువ కిచెన్లో కూడా వెళ్ళట్లేదు, అంతా మా చెల్లెలే చేస్తూ ఉంది. సో ఇంకా తనే చేస్తుంది కాబట్టి తనకి ఇంకా ఎక్కువ పని అయిపోతుంది. సో ఇంకేమైనా ఇండియన్ స్నాక్స్ ఇలా ఉంటే తీసుకెళ్దామని చెప్పి ఇంక తీసుకెళ్తున్నాము. సో ఇవి ఉంటే లక్ష్మికి చాలా ఇష్టం ఇండియన్ స్నాక్స్ అంటే. సో అది తీసుకున్నాము. అండ్ ఇంక ఇక్కడ కనిపిస్తుంది కదా జావర్ ఫ్లోర్, అక్కడ చాలా రకాలు ఉన్నాయి. అండ్ ఏ బ్రాండ్ మంచిదో కాదో నాకైతే తెలియట్లేదు. సో నేనైతే లక్ష్మి బ్రాండ్ తీసుకున్నానండి, అదైతే చాలా బాగుంది. ఈసారి ఇండియా నుంచి కొరియర్ తెప్పించుకుందాం అనుకుంటున్నానండి. ఇక్కడ చాలా పనులు ఉన్నాయి, దానికి రిలేటెడ్ థింగ్స్ అన్నీ ఇంక ఇండియా నుంచి తెప్పించుకోవాలి. నేను ఫిన్లాండ్, యూఎస్ టోటల్ అబ్రాడ్లో ఉండింది ఆల్మోస్ట్ 8 years, 8.5 years అవుతుంది. ఇంతవరకు నేను ఒక్కసారి కూడా ఇండియా నుంచి కొరియర్ చేయించుకోలేదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నేను ఇండియాకి వెళ్తుంటాను, నాకు కావాల్సిన థింగ్స్ అన్నీ నేను తెచ్చేసుకుంటాను. సో నాకు ఎప్పుడూ అవసరం రాలేదు. అందులో నాకు అంత ఇష్టం ఉండదండి ఇండియా నుంచి కొరియర్ చేయించుకోవడం. పేరెంట్స్ అందరికీ కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కదా, వాళ్ళేమో ఎప్పుడు అడుగుతూనే ఉంటారు నీకేమైనా కావాలంటే చెప్పు కొరియర్ చేస్తాము ఇట్లా అట్లా అనేసి. బట్ నాకే అంత ఇష్టం ఉండదు. సో ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు ఏదైనా మెటీరియల్స్ సాస్టా వాళ్ళకి డ్రెస్సెస్ కానీ ఏదైనా తెప్పించాలని చెప్పి వాళ్ళకి ఆ షాప్కి ఈ షాప్కి తిరుగుతూనే ఉండాలి, వాళ్ళకి అన్ని మెసేజ్ కరెక్ట్గా కన్వే చేయాలి. సో నాకు ఎందుకో పాపం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకేం ఇబ్బంది అనిపించదు, చెప్పే నాకు ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు ప్రిఫర్ చేయలేదు. సో ఇప్పుడు ఇండియాకి వెళ్ళి ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది కదా, అందులోనూ ఇక్కడ కొన్ని పనులు పడ్డాయి, దానికి రిలేటెడ్ థింగ్స్ ఇంకా నేను కంపల్సరీగా తెప్పించుకోవాలి ఇండియా నుంచి. సో ఈసారి అయితే కొరియర్ చేయించుకోవాలి అని అనుకుంటున్నాను. ఇంకా దానికి రిలేటెడ్ స్టఫ్ మొత్తం ఆర్డర్ చేయాలి, ఇంకా అవన్నీ కూడా చూద్దాం ఏం చేస్తాను, కొరియర్లో ఏం తెప్పించుకుంటాను అనేది నెక్స్ట్ వ్లాగ్స్లో చూస్తూ ఉందాం. అండ్ ఇంక ఇక్కడ ఇండియన్ మార్కెట్లో స్టఫ్ తీసేసుకున్న తర్వాత ఇంకా మేము మ్యాచెస్కి వచ్చామండి. ఇక్కడ రిటర్న్స్ ఇవ్వడానికి వచ్చాము. చాలా రిటర్న్స్ ఉంటున్నాయి కదా, ఇవాళ ఇంకా తీసుకుంటాము, ఫిట్ కాదు ఏదో ఒకటి. ఎందుకంటే ఇక్కడ ఫిట్టింగ్ రూమ్స్ ఉండవు, ఇప్పుడు కోవిడ్ రీజన్ వల్ల క్లోజ్ చేసి ఉంటారు. ఏదైనా డ్రెస్సెస్ అవి తీసుకెళ్తే ఇంక ఇంట్లోనే ట్రై చేయాలి, తీసుకొచ్చి రిటర్న్స్ ఇవ్వాలి నచ్చకపోతే. సో ఇంకా అదే చేసాము. రిటర్న్స్ అయితే మాది కాదు, లక్ష్మిది అనమాట. లక్ష్మికి స్టఫ్ తీసుకోవడం ఇవన్నీ అయితే చక్కగా చేస్తాడు. రిటర్న్స్ ఇవ్వు అని అంటే మాత్రం భయంకరమైన మొహమాటమో వాళ్ళు ఏమనుకుంటారు అనే ఫీలింగ్ అయితే చాలా ఎక్కువ అండి. ఇవ్వమంటే ఇవ్వడు, ఎప్పుడు అట్లాంటి వాటికి నన్నే నెడుతూ ఉంటాడు ముందరికి, నేనే వెళ్ళి ఇస్తూ ఉండాలి రిటర్న్స్ అయితే. నేను అప్పుడంటే నన్ను మాత్రం ఏమనుకోరా, నిన్ను మాత్రమే అనుకుంటారా అనేసి. ఎందుకో తనకు రిటర్న్స్ ఇవ్వడం అంటే అదొకలాగా ఫీల్ అయిపోతాడు. నాకు కూడా రిటర్న్ ఇవ్వాలి అంటే కొంచెం మొహమాటంగానే అనిపిస్తుందండి. బట్ ఇంక మనం చేసేది ఏం లేదు కదా, ఇప్పుడు మనకు నచ్చనప్పుడు ఫిట్ కానప్పుడు తీసుకెళ్ళి ఇంక ఇంట్లో పెట్టుకోలేం కదా, ఇంకా రిటర్న్స్ ఇవ్వాలి. సో రిటర్న్స్ ఇచ్చేదానికే వచ్చాను. ఇంకా రిటర్న్స్ ఇచ్చిన తర్వాత అక్కడ డ్రెస్ అన్నీ ఆఫర్లో ఉన్నాయి, మంచి డీల్స్లో ఉన్నాయి పిల్లలు అయితే. ఇంకా నేను సాస్ట్రాకి అయితే పెద్ద ఎక్కువ ఏం తీసుకోలేదు. అండ్ దీపు అయితే ప్రదీతకి 2 ఫ్రాక్స్ ఇంకేదో తీసుకునింది తనకు నచ్చినవి. సో ఇంకా అక్కడ మ్యాచెస్లో అయిపోయిన తర్వాత ఇంకా టార్గెట్కి కూడా వెళ్ళాల్సింది ఉంది. అక్కడ కూడా సాస్ట్రాకి స్కూల్ సప్లైస్ అన్ని తీసుకున్నాను, అందులో కొన్ని రాంగ్ వచ్చాయి, అవి రిటర్న్ ఇద్దాం అనుకున్నాను. బట్ టైం చాలా లేట్ అయిపోయిందండి, అప్పటికి 7, 6:30 అయిపోతుంది. ఇంకా మేము డిన్నర్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు. సాస్ట్రా వాళ్ళంతా ఆకలి ఆకలి అంటుంటే ఇంకా సబ్వేకి వచ్చాము. సో ఇక్కడ సబ్వేలో తీసుకొని ఇంటికి వెళ్ళాము. అండ్ ఇదేంటంటే ఫస్ట్ టైం మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసాం సబ్వేలో, ఎప్పుడు డైరెక్ట్గా వెళ్ళి తీసుకుంటాం కదా. ఈసారి మాకు ఒక మంచి డీల్ దొరికిందనమాట. ఒకటి తీసుకుంటే ఫూట్ లాంగ్, ఇంకొకటి కంప్లీట్లీ ఫ్రీ అనమాట, బై 1 get 1 లాగా. బట్ అది ఓన్లీ ఆన్లైన్ అనమాట. సో ఇంకా ఆన్లైన్లో మాకు ఏం కావాలో ఆర్డర్ చేసాము. వన్స్ అది ఆన్లైన్ ఆర్డర్ ఫినిష్ అయ్యాక మాకు మెసేజ్ వస్తుందనమాట. కానీ మాకైతే మీ ఆర్డర్ రెడీ అయిపోయింది, పిక్ చేసుకోండి అని మెసేజ్ వచ్చింది. తీరా అక్కడికి వెళ్ళి అడిగితే ఇంతవరకు అసలు స్టార్ట్ కూడా చేయలేదంట వాళ్ళు. ఎంత డిలే చేశారంటే ఇంకా ప్రదీత అయితే అక్కడ ఇంకా క్రాంక్ అయిపోయింది, బాగా ఏడ్చేసింది. ఇంకా వాళ్ళు అటు ఇటు తిరుగుతూ తనకి హెడ్కి టేబుల్ తగిలింది. సో పిచ్చగా క్రాంక్ అయిపోయారండి. ఇంకా మధ్యాహ్నం వచ్చాం కదా, తనకి కూడా విసుగు వచ్చేస్తుంటుంది, మాదే మిస్టేక్ ఇంకా అన్నీ తిప్పడం అనేది. బట్ ఇంకా నెసెసరీ ఉంది కాబట్టి ఇంకా తిరుగుతూ ఉన్నాము. అరే వెళ్ళిపోయింది రమ్మూన్, హౌసెస్ మధ్యలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుంది, వచ్చింది. బాయ్ బాయ్.
ఇంకా శాండ్విచెస్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. అవైతే చాలా హారబుల్గా చేశారండి. మేము ఏవైతే ఆర్డర్ చేసామో, ఏవైతే టాపింగ్స్ అన్నీ చెప్పామో అవి కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వేసి ఇచ్చేసారు. ఇంకెంత హారబుల్గా ఉందంటే ఫస్ట్ టైం నేను అంత హేటెడ్గా తినడం. అది నాకు అదంటే చాలా ఇష్టం, సబ్వే అంటే. బట్ దారుణంగా ఉండింది. అండ్ ఈ లోపల సతీష్ వాకింగ్ కూడా వెళ్ళిపోతున్నారు. మీరు అంత లేట్గా వచ్చాము మేము అని చెప్పి అంటున్నాడు అక్కడ. సో ఇంకా తను వాకింగ్కి వెళ్ళారు. సో పిల్లలకైతే శాండ్విచ్ అన్నీ పెట్టేసి నిద్రపిచ్చేసాము. అదేంటి శాండ్విచ్ అని చెప్పి ఆమ్లెట్ చూపిస్తున్నాం అనుకుంటున్నారా? లేదండి, శాండ్విచ్ డిన్నర్కి అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చి అక్కడ 11 అవుతూ ఉంది. మేమైతే మూవీ చూస్తూ ఉన్నాము. ఇంకా నాకు చాలా ఆకలేసేసింది. సాయంత్రం ఎప్పుడో తిన్నాం కదా, అందుకని లక్ష్మి స్పెషల్గా ఆమ్లెట్ వేసిస్తున్నాడు. ఇవాళ రెసిపీ చూడండి, అది ఆమ్లెట్ రెసిపీ చాలా బాగుంది. నారప్ప ఆమ్లెట్. నారప్ప మూవీ చూస్తూ ఆమ్లెట్ తిన్నాము. చేసింది నారి కాబట్టి నారప్ప ఆమ్లెట్. నారిని డబుల్ కోర్స్ లో పెట్టి పక్కన అప్ప పెట్టి ఆమ్లెట్ పెట్టాల. నారి అప్ప ఆమ్లెట్ ఎట్లుంది దీపు? టేస్ట్ సూపర్ ఉందా? అయితే ఇంట్లో ట్రై చేయొచ్చు. అదే అదే అట్లే అలానే పెడతాలే. సో ఈ రెసిపీని అందరూ ఇంట్లో ట్రై చేయొచ్చు. నారి బాగుందంట. పో వద్దులే, సతీష్కి స్పెషల్ వస్తుందంట, మనకెందుకు ఆ భాగ్యం. ఎస్, టేస్ట్ చేసి చెప్పాలి. గార్నిష్ చేశారు కొరియాండర్తో. బాగుంది. నారి, నీకు ఈ థాట్ ఎట్టొచ్చింది ఇలా చేయాలని? ఇది ఓన్ రెసిపీ, ఎక్కడ కాపీ కొట్టలేదు. ఇది ఓన్ థాట్, ఇలా పెట్టి స్టఫింగ్లో పెట్టి చేయాలనేది. లక్ష్మి అయితే వంటలు చాలా బాగా చేస్తారండి. ఎప్పుడో అప్పుడు రేర్గా చేస్తారు, బిర్యానీ కావచ్చు ఇవన్నీ, కానీ బ్లడ్ పెట్టి చేస్తారనమాట. అంటే ఏంటి, అంతా ఎక్కడ తప్పుపోకుండా చక్కగా నీట్గా అన్నీ కరెక్ట్గా పడేలాగా వేస్తారు ఆ రెసిపీలో. సో ఇక్కడైతే ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి అన్నిటినీ ముందే వేయించి దాన్ని ఒక పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నారు అక్కడ. ఇంకా ఆమ్లెట్ వేసి అందులో ఆ స్టఫింగ్ మొత్తం పెట్టి వేశారు. అండ్ సూపర్గా ఉండింది తెలుసా. నేనైతే ఫస్ట్ టైం తింటున్నా ఇది. ఇంకా మా ఓన్ రెసిపీ అని చెప్పాలి ఇది. సో ఇక్కడైతే స్పెషల్గా సతీష్ కోసం చేస్తున్నారు. సో ఫస్ట్ నేను ఆకలి అని చెప్పా, నా కోసం వేశారు. ఇంకా అందరికీ అది టేస్ట్ చూసేసరికి అందరికీ ఆకలి వేసింది. సో ఇంకా లక్ష్మి అందరికీ వేసిస్తున్నారు. సూపర్గా ఉండింది. సో ఇంకా అది తింటూ నారప్ప మూవీ వచ్చింది కదా ఎప్పుడో. సో మేము లేట్గా చూస్తూ ఉన్నాం దాన్ని. ఇంకా ఆ మూవీ చూస్తూ లక్ష్మి వేసిన ఆమ్లెట్ తింటూ ఇంకా లక్ష్మి మనం జోక్ వేసుకుంటూ ఉన్నామండి. నారి కదా, నారప్ప మూవీ చూస్తూ నువ్వు వేసిన ఆమ్లెట్ తింటూ ఉన్నామని చెప్పి ఏదో జోక్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ తింటూ ఉన్నాము. ఇంకా సాష్ట ప్రదీత ఇద్దరు నిద్రపోయారు కాబట్టి ఇంకా ప్రశాంతంగా కూర్చొని మూవీ చూస్తూ తింటున్నాము. ఇలా నైట్లో మూవీ చూసి చాలా రోజులు అయింది. మేము ఎప్పుడు ఫ్రైడే కానీ అది ఎప్పుడు కొత్త మూవీ వచ్చినా మేము మూవీ చూసేస్తూ ఉంటాము. బట్ ఇప్పుడు బాగా డిలే అయిపోతుంది చూడడము. సో ఇంకా అది సతీష్ ఆమ్లెట్ అనమాట. సతీష్ ట్రై చేస్తున్నారు ఇప్పుడు. అరే నేను ఫస్ట్ దీప్కి పెడతామో అనుకున్నా. బాగుందా? సూపరా? చెఫ్ నారి తినడు. నారి చెఫ్ అయిపోయావు నారి నువ్వు. అసలు ఆమ్లెట్స్ సూపర్ ఆమ్లెట్ అయితే సూపర్ ఎమ్మీగా ఉంది. ఇంకా ఆమ్లెట్ తింటూ మేము సినిమా చూస్తూ ఉన్నాము చాలా రోజుల తర్వాత ఇలా కూర్చొని. అండ్ ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ వ్లాగ్ ఎలా ఉందనేది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్, టేక్ కేర్.